బ్రహ్మార్పణం. అంతటా నిండి ఉన్న బ్రహ్మ మనకు బ్రహ్మార్పణం. బ్రహ్మగీత మనకి ఏమందిస్తుందంటే అక్షరాలు దిద్దే రోజుల్లోనే అర్థం చేసుకున్నాను. అహం బ్రహ్మస్మి. అమ్మకి బ్రహ్మమ్మ యొక్క అవగాహన అంట. ఇదంతా జీవిత చరిత్ర అంతానమాట. అక్షరాలు దిద్దే రోజుల్లో అర్థం చేసుకున్నాను. అహం బ్రహ్మస్మి తత్వాన్ని పసిగట్టగలిగారట అమ్మ అహం బ్రహ్మస్మి అంటే తానే బ్రహ్మ అని పసిగట్టారట అమ్మ. మనకి వేళ ఎప్పుడో పసిగట్టారట, అక్షరాలు దిద్దిన రోజునే పసిగట్టారట అమ్మ. ఊహా తెలిసినప్పుడు నుండి ఉపనిషత్తుల్లో ఊసులాడుట మొదలైనది. చిన్ననాటి నుండే మౌనాన్ని పసిగట్టి మాట కట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ మౌనాన్ని మూట కట్టుకోవడం మొదలుపెట్టారు. మమకార మాయని మోహాన్ని కలిగించినవి. మమకారాలు మోహాలు మాయని కలిగిస్తాయని చెప్పేసి ఆనాడే గుర్తించారు. అన్ని ఉపనిషత్తుల సారాన్ని అభ్యసించకని అంతరంగంలో అవసాన పట్టినారన్నమాట. ఇవన్నీ కూడా వేళంటే మనం చదువుతున్నాం కానీ అమ్మకి ఎప్పుడో తెలుసు అనమాట. ఇవన్నీ ఉపనిషత్తుల సారాలు అన్నీ కూడా అవపోసన పెట్టారనమాట అమ్మ. ఎందుకంటే బ్రహ్మస్థితిలోంచి వచ్చినాయి కదమ్మా ఇవన్నీ కూడాని. ఉపనిషత్తులన్నీ కూడా సారాలు ఇందులోంచి వచ్చినాయి, ఆ పరబ్రహ్మ నుంచి వచ్చినాయి కనుక ఆవిడ అంతరంగంలో అవపోసన పట్టినారు. 2 వాక్యాలతో జీవ బ్రహ్మైక్యము చేయి దివి నుండి భూమికి దిగి వచ్చినారు. మనందరికీ 2 అక్షరాలే. నేను బ్రహ్మమును, ఈ దేహం నేను కాదు అంతే అనే సత్యాన్ని అందరికీ తెలియజేయడానికి అమ్మ ఏం చేస్తారంటే దివి నుంచి భూమికి దిగి వచ్చారనమాట. 2 వాక్యాలతో జీవుణ్ణి ఆత్మని వేరు చేసి మన జీవతత్వాన్ని నుంచి ఆత్మతత్వం వేరు చేసి పంచభూత ఆశా జీవితం అని బ్రహ్మాంశ నీ ఆత్మేనని తెలిపి జీవుణ్ణి శక్తిహీనుని చేసి, జీవుని అంటే మన దేహం నేను అనుకుంటున్నాం కదా, వాడు శక్తిహీనం చేసి యథార్థం సత్యం స్వేచ్ఛం అనేటి ఆత్మాన శక్తివంతుని చేసి చూపించుతున్నారు. ఏ సహస్థితి అయితే తానే ఉన్నారో సహస్థితిలో మనందరినీ ఉంచుతున్నారన్నమాట గురువు అనమాట. 2 అక్షరాలు, 3 అక్షరం కూడా లేదన్నమాట. నేను బ్రహ్మమును, ఈ దేహం నేను కాదు అంతే. ఆ ఒక్క ఉనికితోటే మనం వేళ ఏ స్థితిని అనిపిస్తున్నాం, ఆ బ్రహ్మానందంలో రమించగలుగుతున్నాం అనమాట. దేహభ్రాంతి లేకుండా ఉన్న యథార్థంగా జీవించగలుగుతున్నాం అంటే ఇదంతా ఎవరో కరుణ, ఆ అమ్మ యొక్క కరుణ కటాక్షం వల్లే మనం ఈ స్థితి అందుకుంటున్నాం అనమాట. వేళ అనుభవించగలుగుతున్నాం. అందుకుని అదే నిజమని దాని ఎందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. అనుభవిస్తున్నాం ఆ స్థితిని మనం దేహభ్రాంతి లేకుండానని. వేళ అమ్మని జీవపర వదిలిపెట్టినట్టు మూల స్వరూపం ఆనంద స్వరూపమే నిలిచిను. అమ్మ ఇప్పుడు జీవపర వదిలేసిందనమాట. వదిలేసి స్వరూపానందంలో నిలిచి ఉన్నాను. అమ్మ బ్రహ్మసారమే పాత్రగా పోషణ రూపము. అమ్మ బ్రహ్మసార పాత్రగా పోష రూపము. అమ్మ స్వరూపము వేదశాస్త్ర ఉపనిషత్తులు మూల నివాసము. అది ఉపనిషత్తులు వేదాలు ఎన్నాటికి కూడా మూలం అనమాట. ఇంక అమ్మ మూల నివాసిని అనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపిణి మూల నివాసిని. దేహం లేకుండా ఉన్న యథార్థంలో అలా యథార్థంగా ఉండే శక్తి అమ్మకు ఒక్కరికే ఉందన్నమాట. ఆమె అలా ఉంటూ మనందరినీ కూడా అటువంటి స్థితిలో ఉంచుతూ ఉన్నారనమాట. ఈ శాస్త్రానికి అన్నిటికి ఏదైతే మూల నివాసమే ఉందో అట్టి బ్రహ్మమ్మ స్వరూప జ్ఞానం మాత్రమే జీవుణ్ణి సమూలముగా భస్మం చేయుచును. మా జీవత్వాన్ని అంతా కూడా సమూలంగా భస్మం చేస్తున్నారన్నమాట. చేయును. జీవుని మూలం గతం యొక్క వాసనా బీజము. జీవుల యొక్క మూలం గతం యొక్క వాసనా బీజము. అది ఎన్నడూ నశించినది కాదు. అది వాసనా బీజం, అది ఎప్పుడూ నశించేది కాదు. కానీ ఈ బీజం యొక్క మూలము దాని ఫలము దాని ప్రాణము అయినా అనగా ప్రాణానికి పాత్రమైన బ్రహ్మం మాత్రమే నాశనం చేయగలదు. ఈ యొక్క బీజాన్ని ఎవరు నాశనం చేస్తారంటే ఆ పరబ్రహ్మ స్వరూపం ఒకటే నాశనం చేయగలుగుతారనమాట. నేను దేహం అనే ఎప్పుడైతే పాతికిపోయింది ఏరులతో సహా అని, మనలో ఏరులతో సహా పాతికిపోయింది అనమాట దేహభావన అనేది. అమ్మొచ్చి నువ్వు బ్రహ్మానివే దేహాన్ని కాదని చెప్పి తెలియజేసి మన యొక్క బ్రాహ్మీ స్థితిలో మన అందరినీ కూడా ఉంచుతున్నారనమాట గురుదేవులు. ఆవిడ అనుగ్రహం వల్ల ఏం చేసిందంటే ఏ బ్రహ్మం అయితే మూలం అయితే ఉందో మూలాన్ని పట్టుకునేటప్పటికి అప్పుడు దేహచింతన పోయిందనమాట.
జీవనం యొక్క శాశ్వత విశ్రాంతి పొందిందనమాట. ఎప్పుడైతే బ్రహ్మమే అని చెప్పేసి అన్న చోటే ఈ మూలం నాశనం అయిపోయిందనమాట. బ్రహ్మమే మాత్రమే నాశనం చేయగలదు. జీవమూలాన్ని గ్రహించటం ద్వారా, దాన్ని చేరుకునట ద్వారా ఈ జీవభోజం అంతరించును, జీవభేజం అంతరించుదనమాట. ఏది అంతం కానిదో దాన్ని చేరినప్పుడు ఇది అంతరించును. బ్రహ్మమే జీవుని యొక్క శాశ్వత విశ్రాంతి మందిరము. మనం ఎక్కడ మన జీవులు అందరూ కూడా ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడే ఆ బ్రహ్మంలోనే విశ్రాంతి పొందుతారు మన జీవుడికి. అంతే తప్ప ఎక్కడ విశ్రాంతి లేదు. డబ్బులో విశ్రాంతి లేదు, ధనంలో విశ్రాంతి లేదు, ఏసీ గదిలో విశ్రాంతి లేదు. ఆ బ్రహ్మంలోనే విశ్రాంతి ఉందన్నమాట. అంతే తప్ప ఎక్కడ విశ్రాంతి లేని స్థితి అనమాట అది. బ్రహ్మాలు అంతటా ఉన్న చైతన్యాన్ని బ్రహ్మము అంటున్నాము. అమ్మ అంటున్నారు బ్రహ్మాలు, అందరూ బ్రహ్మం కదా అమ్మకి. అందుకు అంతటా ఉన్న చైతన్యాన్ని బ్రహ్మము అంటున్నాము. చిన్నప్పుడు దివ్యామృతమును పుస్తకములోని మొదటి పేజీలో ఈ దేహమును నేను కాదు, నేను ఆత్మననే ఉంది. అమ్మకి ఫస్ట్ ఏదో అవసరం భగవంతుడు అదే అందించుకున్నాడు అనమాట. ఆత్మననే ఉంది, అదే పట్టుకుని అలా విచారణ ధ్యానాదులతో బ్రహ్మముగా మిగిలాను. ప్రారంభంలో దేహభావన విడదీశాను. అనుభవం అయిన తర్వాత అంతా బ్రహ్మమే అయిపోయిందనమాట. ఫస్ట్ ఈ దేహం వేరు, నేను వేరు అని దేహభావన నుంచి విడగొట్టామన్నమాట. నేను బ్రహ్మమును, ఈ దేహాన్ని నేను కాదనుకుని విడగొట్టుకున్నాం అనమాట ఫస్ట్. అమ్మ అలాగే మనకి ఆవిడ ఏదైతే సాధన చేశారో అదే కదా మనందరికీ నేర్పింది. దేహభావన విడదీసిన అనుభవం అయిన తర్వాత అంతా బ్రహ్మమైపోయిందనమాట. తాను ముందు బ్రహ్మాన్ని అనుభవిస్తూ సృష్టి అంతా బ్రహ్మాన్ని అనుభవిస్తాం అనమాట. బ్రహ్మము నుండి నామరూప గుణాలతో వచ్చిన సృష్టి బ్రహ్మమే. నామరూప గుణాలు దాటి మూలంగా చూడండి. ఈ నామరూపాలకు ఆధారం ఎవరో వాడిని చూడండి. బ్రహ్మముగా ఉంటారు. బ్రహ్మమే స్వయం ప్రకాశముగా. ఆ బ్రహ్మం అంటే ఇటు స్వయం ప్రకాశం అన్నమాట. సర్వాధారముగా ఉంది. విశ్వమంతా అదే అనమాట. అంతటా అదే చైతన్యవంతం చేస్తున్నది. విశ్వానికి అంతటి కూడా ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపమే విశ్వానంతా కూడా మనకి ఆ ప్రకాశమే ప్రకాశిస్తుంది తప్ప రెండోది లేదు. మూలం ప్రకాశమే, అనంత ప్రకాశం. అమ్మ కాళీయర్రా ఆకాశతత్వర్రా అంటూ ఉండేవారంటే అదంతా మహాప్రకాశం. అది మౌన చైతన్య స్థితి. అది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి అలవకాని స్థితి ఆ బ్రహ్మ స్థితి. దాన్ని ఆ ప్రకాశంలో సర్వాధారమున్న విశ్వమంతటిని అదే చైతన్యవంతం చేస్తుంది. దేహభావన విడినప్పుడు అంతా బ్రహ్మమే తెలియబడుతుంది అనమాట. మనకి దేహభావన నుంచేప స్థితి తెలియబడదు. ఎప్పుడైతే దేహభావన మనకి తొలగిపోయిందో అప్పుడు ఆ బ్రహ్మస్థితిగా అనిపించగలుగుతుంట. విడినప్పుడు అంతా బ్రహ్మమే అని నిర్గుణంగా నిరాకారముగా సచ్చిదానందమయంగా ఉంది. అది నిరాకారముగా నిర్గుణంగా సచ్చిదానందమయంగా ఉంది. ఎన్ని ప్రళయములు వచ్చినా మార్పు లేదు. ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఎన్ని ప్రళయాలు వచ్చినా మార్పు లేదనమాట. ఆది నుంచి అనాది నుంచి కూడా ఉన్నది బ్రహ్మమే. యుగాలు మారుతున్నాయి. రామావతారం ఎత్తాడు, కృష్ణావతారం అయింది, కలియుగ అవతారం వస్తుంది, వెంకటరామూర్తి అవతారం ఎత్తుతున్నారు, అనేక రకాల అవతారాలు ఎత్తారు. కానీ అది ఎప్పుడూ అనాదే అనమాట. ఆత్మస్థితి దగ్గరికి చూస్తే ఎప్పుడూ అనాది స్థితి. అది ఎప్పుడు ఆత్మస్థితి, ఎప్పుడు బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది ఎప్పుడు ఉందన్నమాట. దానికి మార్పు లేదు. మార్పు చేర్పు లేని స్థితి అది. నిర్గుణ నిరాకారము సచ్చిదానందమయంగా ఉంది. ఎన్ని ప్రళయాలు వచ్చినా మార్పు లేదు. ఆ బ్రహ్మము నేనే సత్యం అంటే బ్రహ్మం అన్నమాట. సత్యమును నేనే అనాదిని. సృష్టి స్థితి లయలు నాలోనే బ్రహ్మములోనే జరుగుతున్నాయే. ఈ సృష్టి స్థితి లయలు అన్నీ ఆ బ్రహ్మంలోనే జరుగుతున్నాయి తప్ప బ్రహ్మం లేనిది ఏదీ జరగట్లేదు అనమాట. సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం తప్ప వేరే ఏమీ లేదు. ఇట్టిది అట్టిది అని అనడానికి వినడానికి కూడా ఏమీ లేదనమాట. ఇంకక్కడ నాకు దేహ మనో ఇంద్రియ గణములు భావాలు లేవు. నాకు దేహ ఇంద్రియ గుణాలు భావాలు లేవు. నేను త్రిగుణాతీతుడిని. బ్రహ్మముగా హాయిగా మూలంగా ఎంజాయ్గా ఉంటున్నాను. ఆ మూలంగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఆ బ్రహ్మానందంలో సాక్షిగా పాత్ర డ్యూటీ జరుగుతున్నది. కానీ దేని అంటటం లేదు, ఊరికే ఉన్నది.
ఆ బ్రహ్మస్థితి ఇప్పుడు ఖాళీగా తిరుగుతున్నాం, దేని అంటుకుంటున్నది కదా. అలాగే బ్రహ్మంలో చరిస్తూ బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మంగా నడుస్తూ బ్రహ్మంగా తింటూ ఉన్నప్పుడు దేన్ని అంటుకుంటుందమ్మా? దేన్ని అంటుకోదు. అది బ్రహ్మానందంలో అలా రమిస్తూనే ఉంటుంది అనమాట. అక్కడ దేహభావన లేకుండా ఎప్పుడు వెళ్ళవేళ స్థితిని అనుభవించడం. సృష్టికారుడు కాని గోప్యము, స్థితిదారుడే కాని కర్తృత్వము లేనివాడు, లయకారుడే కాని యోగులకి దారిచ్చేవాడు, అన్యూ తానే గాని అకర్తగా అతీతంగా నిలిచేవాడే, నీవే నేననే వారికి ధన్యులుగా గావించేవాడు, వాడే బ్రహ్మము, వాని జాడ గోప్యము, నిన్ను నీవే కాంచిన కనబడును. నన్ను నేనే తెలుసుకోవాలని నాతోటి నేనే ప్రయత్నం చేసినప్పుడే వాడు కనపడతాడు తప్ప ఆ బ్రహ్మం అనేది గోచరం అనమాట. సృష్టిలో అనంతంగా అఖండంగా నిర్మలత్వంగా ప్రకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అనమాట పరబ్రహ్మ స్వరూపము. అటువంటి ప్రకాశాన్ని చూడాలంటే మన సృష్టిలో వ్యవహారాలుగా ఎన్నో వ్యక్తం అవుతూ ఉన్నాయన్నమాట. బ్రహ్మంగా చూడాలంటే నేను దేహంగా ఎన్నో రకాలుగా నా యొక్క ఆ బ్రహ్మానందంలో రమిస్తూ ఉండాలి. మా పుట్టినీళ్ళు తణుకు దగ్గర ఒడ్డూరు. మా అమ్మగారు ఊరు గురించి చెప్తుందనమాట. అమ్మమ్మ గారిది తూర్పుగోదావరి జిల్లా పెదమడి గ్రామము. అక్కడ నేను పుట్టాను. 29/4/1954 పుట్టాను. శుక్రవారం తెల్లవారుగామున పుట్టాను. మా తండ్రి గారి జ్ఞాని పుట్టిందని డబ్బులు పంచిపెట్టుకున్నారట. మా అమ్మగారు గర్భిణీగా ఉండగా ఒడ్డూరులో మఠం ప్రారంభానికి మలయాళ స్వాముల వారు వచ్చారు. ఆయన భోజనంలో మొదట ముద్ద మా అమ్మకి ఇచ్చి జ్ఞానం పుడుతుందని చెప్పారట. బ్రహ్మమ్మ స్త్రీ రూపమైనను సదా బ్రహ్మీ పురుషోత్తమునగా పుట్టేవారు కావున అంతా పురుషోత్తమునగానే తలంచి ధ్యానించేవారు. అమ్మ ఎప్పుడు కూడా ఎటు చూసినా ఆవిడ ధ్యానంలో పురుషోత్తముని కిందే ధ్యానించేవారనమాట. సృష్టి అంతా అమ్మకి ఎప్పుడూ పురుషోత్తముగానే కనిపించిందనమాట. తత్వాన్ని ఎల్లప్పుడూ ఎల్లడిదే ఎనగా తలంచి ధ్యానించేవారు. అట్టి పురుషోత్తమ తత్వము దేమనగా పుట్టుక లేకునను ధరించినాడు. దేహం వాడి లక్షణము. చావు పుట్టుకలను జయించుటే నేర్పటమే దాని పాత్ర. లక్ష్యము జీవుని పట్టడమే వాడి కర్తవ్యము. జీవుని అనంతమేపు నడపటమే వాటికి ఇష్టము. అంతా తానుగా ఉండటమే బ్రహ్మముకున్నది. ఒకే ఒక చెరుగుణము. ఆ బ్రహ్మంలోకి చేరే గుణం ఒకటే ఉందన్నమాట. అది ఏమని? అందరి హృదయాల్ని దొంగలించటమే. చోరీ చేయడం గురుదేవులకి ఏంటంటే మన అందరి హృదయాల్ని మరి చోరీ చేశారు కదా. ఆవిడ దేహంగా ఉంటూ వాళ్ళందరినీ తన ఎంపులు ఆక్కుని తన సహస్థితిలో మనందరూ ఉంచారు కదా. అమ్మ దేహభావన వీడి ఎళ్ళవేళ హృదయం జయించడం నేర్పటమే దాని పాత్ర. జీవులని అనంతమేపు నెట్టడమే వాటికి ఇష్టము. అంతా తానుగా ఉండటమే బ్రహ్మముకున్నది. ఒకే ఒక చోరీ గుణము. ఏది ఏమైనా అందరి హృదయాల్ని దొంగలించటమే. హృదయాల్ని దొంగలిస్తూ ఉన్నారు కదా మరి అమ్మ. ఏది ఏమైనా అందరి హృదయాల్ని దొంగలించటమే, అందరూ అంతరంగములోని ఆక్రమించటమే. అందువల్లనే అందరూ అతీతమై మిగిలి ఉందురు. అందరూ ఆ బ్రహ్మస్థితిలో అతీతంగా మిగిలి ఉన్నాం అనమాట, దేహభ్రాంతి లేకుండానని. అమ్మ, తల్లి, తండ్రి అమ్మ ఎప్పుడూ కూడా అంటే ఏ పూజ ఏది మానేవారు కదా కదమ్మా. దీపాలు ఉంచాలి. దీపం చుట్టూ సంజలా మంచేవి. లోపల సూపే ఎంత చేసినా అమ్మకి ఎటు చూసినా బ్రహ్మమే తప్ప ఇంకేది ఏది కనిపించేది కదనమాట. అంతర్వేద అనగా అంతర్భాగంలో వేదము ఉన్నదని అర్థమ వేదము గల ప్రదేశము. ఎందుకైనది? నరసింహస్వామి నెలకొనడం వల్ల నరసింహస్వామి చరిత్ర అందరికీ తెలియను. హిరణ్యకశిపుడు వధతో ప్రహ్లాదుడు రక్షించాడు.
అనంతరము రాజ్యపాలనను అప్పగించారు. దీన్ని మనం అంతర్దృష్టితో చూసిన వేదము తెలియను. అంటే అంతర్దృష్టిలో ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే ఆ సత్వగుణంతో ప్రయాణం చేస్తూ ఉంటామో, ఆ బ్రాహ్మీ స్థితిలో జీవిస్తూ ఉంటామో, చరిస్తూ ఉంటామో, బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడు దేహభ్రాంతి లేకుండా అంతా బ్రహ్మార్పణంగానే జీవించగలుగుతాం అనమాట. అది అమ్మకి సాధ్యమైనమాట. ఆవిడ ఆంతరికంగా ప్రయాణం చేసినప్పుడు ఆంతర్వేద అంటే ఏంటి, ఆ నరసింహస్వామి అంటే ఏంటి, ఆ గుణాలంటే ఏంటి, ఆయన ఎవరిని వధించాడు, హిరణ్యకశిపుడు అంటే ఎవరో, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు రక్షించాడు, అనంతరము రాజ్యపాలన అప్పగించాడు. అంటే ఏంటంటే, హిరణ్యకశిపుడిని ఎందుకు వధించాడంటే మనలోని అజ్ఞానం అనే గుణాలని వధించడం అనమాట. అది ఎలాగా ధ్యానం ద్వారానే తెలియబడుతుంది అనమాట. మనలో అజ్ఞానాంధకారం ఎప్పుడైతే తొలుగుతుందో, ప్రహ్లాదుడు అంటే సృష్టి అంతా ఉన్నది ప్రవాహంలో ఉన్న చైతన్యాన్ని రక్షించుకుంటూ ఉన్నారన్నమాట. అది ప్రహ్లాదుడిని రక్షించాడు. అనంతరము రాజ్యపాలన అప్పగించాడు. దీన్నే మనం అంతర్దృష్టితో చూసిన వేదం తెలియను. దైవస్మరణ చేత ఎంతటి దేనినైనను జయించవచ్చును తెలుసుకున్నది. హిరణ్యకశిపుడుకు దుష్టగుణములను అర్థము ప్రహ్లాదుడు అనగా, అదే హిరణ్యకశిపుడు అంటే దుష్టగుణాలను అర్థం అనమాట. ప్రహ్లాదుడు అనగా సత్వగుణ సంపన్నమని అర్థము. మనలో సత్వగుణం ఉంటే ప్రహ్లాదులా ఉంటాం. మనలో అజ్ఞానం చేత ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం రజోగుణంతో, తమోగుణంతో, సత్వగుణంతో జీవిస్తూ ఉంటామో అది అజ్ఞానం అనమాట. అది ఏం చేస్తుంది, మనని కర్మలు తయారు చేసేస్తుంది అనమాట. కర్మలో జన్మలు తయారు చేసేస్తుంది అనమాట. ఎప్పుడైతే మన స్వస్థితిలో ఆ ధ్యానం ద్వారా మన స్వస్థితి, అమ్మ మన చెప్పారు కదా ఫస్టే, మనలో గుణాలన్నీ నేను బ్రహ్మమును, దేహం నేను కాదనుకునేదానికే అమ్మ మనలో గుణాలన్నీ సూరి చేసేస్తారనమాట. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మాద, మత్స్యంతరాలనే గుణాలన్నీ కూడా గురుదేవులు ఏం చేస్తారంటే మనకి ఆవిడ సోరీ చేసేస్తారనమాట. సత్వగుణాన్ని ఒకటే ఉంచారనమాట మనకి. ఎందుకంటే అవగాహనతోటి ఆ బ్రాహ్మీ స్థితిని మనం అనిపిస్తామని చెప్పేసి, ఇది మీ జీవనం, ఇది మీ జీవితం, ఇది మీరంటే ఏటని చెప్పి తెలియజేస్తూ మనలో ఉన్న అజ్ఞానంధకారాన్ని తొలచి యథార్థమైన స్థితిలో యథార్థంగా జీవించే శక్తి మనందరికీ ఇచ్చారనమాట అమ్మ. మనలో ఉన్న హిరణ్యకశిపుని చంపి దుష్టగుణాలన్నీ తీసేసి సదా దైవంతోటే ఉండి సత్యాన్ని మిగిల్చాడు. దైవస్మరణే రక్షించబడును. ఆ దైవస్మరణ ఒకటే మనకు రక్షించబడుతుందనమాట తెలిపాడు. చివరికి ఆ స్మరణే ఆత్మసింహాసనాన్ని చేస్తుంది. భగవంతుడేం ప్రయాణం చేస్తే మనం ఎవరో మన యథార్థ స్థితి మనకు తెలియబడుతుందనమాట. స్వరూపపాలనలో జీవితాన్ని కొనసాగించాడు. ప్రహ్లాదుడు ఆత్మగా జీవించాడు. ప్రహ్లాదుడు అంటే ఆత్మగా జీవించాడే కానీ అనంతత్వం కాలేదు. అంటే అన్నదంతా బ్రహ్మే అని తెలియలేదంట ప్రహ్లాదుడు కూడాని. అనంతతత్వం అంటే అనంతంగా ఉన్న బ్రహ్మాన్ని తను అనుభవించలేదనమాట. ఇంకా ప్రహ్లాదుడు మరలా జన్మించినట్లే ఆయన రాఘవేంద్ర స్వామిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అట్టే అహానికి ఆత్మస్థితికి మధ్యన యుద్ధము హిరణ్యకశిపుడు అని వ్రత. అహానికి ఆత్మస్థితికి మయానేముంది, హిరణ్యకశిపుడు అని వధ చేశాడు. మయానేముంది, దేహం నేనని అహంకారం ఉందన్నమాట. దాన్ని వధించాలంటే నేను బ్రహ్మమును, ఈ దేహం నేను కాదనుకుని మనం నిరంతరము బ్రహ్మ అవగాహనతోటి ఆ బ్రాహ్మీ స్థితిని ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు యథార్థమైన స్థితి మనకు దొరుకుతుందనమాట. హిరణ్యకశిపుని వధ ఇంతటి చరిత్రను అమ్మ బ్రహ్మజ్ఞానంతో ఏం చేస్తున్నారంటే సులభంగానే చరిత్రకు అతీతంగానే నడిపిస్తున్నారు. ఈ బ్రహ్మజ్ఞానంలో మనందరినీ ఏం చేశారు, చరిత్రకు అతీతంగా నడిపిస్తున్నారనమాట. ఎందువల్ల ఆ గాథ లోకం కోసం, నీ గాథ నీ జన్మోద్ధరణ కోసము, మన కోసం మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మన జన్మ ఉద్ధరించబడుతుందన్నమాట. ఆ కథ లోకానందను ఉద్ధరించడానికి అనమాట నడిపిస్తున్నారు. ఎందువల్ల ఆ గాథ లోకాన్ని కాదు నీ జన్మోద్ధరణ కోసమే కావున అవ్యక్తంగా జరిపిస్తున్నారు. నీ సస్వరూపం తనతో తానుండుటే బ్రహ్మస్మరణయే విధి ఏనంటూ హిరణ్యకశిపుడు నుండి రక్షించబడుతున్నది. విధి మనం చేసుకొచ్చిన విధి అంతా ఉంది కదా,
ఇది నుంచి మనం రక్షించబడుతున్నాం అన్నమాట. రక్షించబడుతున్నారు. నీ స్వస్వరూపం ఎరకయే నీ సింహాసనము, నా స్వస్వరూపం యొక్క ఎరకే నా సింహాసనం అన్నమాట. అంతా నేనే అనేది నీ యొక్క సామ్రాజ్యము, అంతా నేనే అనుకోవడం నా యొక్క సామ్రాజ్యం అనమాట. నీ స్వస్వరూప విస్తరణ నీవు గ్రహించాలి. నడిపిస్తున్నాను. అమ్మ ప్రహ్లాదుడు నామరూప స్మరణ వద్ద ఆగి సోయాడు కనుక తిరిగి జన్మెత్తాడు. ఇక్కడ స్వరూపస్మరణ, స్వరూప ఎరక అదే నీవుగా ఉండటం వల్ల జన్మ రాదు. అంతర్వేదలో గల మరో ప్రత్యేకత ఏమిటంటే జనము మధ్యలో కూర్చుని సప్త ఋషులు తపస్సు చేశారంట. అదే పృథ్వీ యొక్క లక్షణానికి వశము కాకుండా తపస్సు చేసినట్లు, దేవలక్షణాలకి అతీతంగా చేసినట్లు అర్థము. ఆ బ్రహ్మంగా చేశారనమాట. వాళ్ళు దేని మీద కూడా మోహం లేకుండా బ్రహ్మార్పణంగా అనేవాళ్ళు ఇది చేశారన్నమాట సాధన అంతాన్ని. మనకు ఆ బ్రహ్మీ స్థితిని అనుభవించాలంటే బ్రహ్మభావన కలగాలంటే శబ్ద స్పర్శ రసగ్రంథాలను జయించిన వారికే సాధ్యమవుతుంది. ఎందుకంటే జీవుడు వాటితో మిళితమే రూపాన్ని దాల్చాడు. ఈ శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలన్నీ కూడా ఏం చేసిందంటే జీవుడు వాటితో మిళితమే రూపాన్ని దాల్చాడనమాట. తిరిగి వాటి స్థూల రూపమైన ప్రపంచంలో బంధింపబడ్డాడు. ఈ స్థూల రూపంలో బంధించబడిపోయాడు అనమాట జీవుడు. అనంతమైన చైతన్యానికి ఏమీ లేదు. కానీ జీవుడు ఏం చేస్తాడంటే తన స్వస్థితిని మరిచి దేహం నేను అనుకునే దాంట్లో బంధించబడిపోయాడు అనమాట. మనసా వాచా కర్మణ బ్రహ్మార్పణంగా జీవించలేక మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడో ఎంపర్లాడుతూ తిరిగాం. భౌతికంగా ఏదో దొరికి సుఖం, ఆంతరికంలో ఉన్న సుఖాన్ని వదిలేసి ఆ బ్రహ్మస్థితి గురించి మన అందరికీ తెలియక వెంపర్లాడుతూ బయట ప్రపంచంలో నిజం ఉందనుకుని బయట ప్రపంచం వెంప తిరిగామన్నమాట. గురువు వచ్చి ఏం చేశారంటే నువ్వు బయట తిరక్కో, నీ లోపలే ఉంది అనంత చైతన్య శక్తి అని శ్రద్ధ సరస రసగ్రంథాలతో జయించినచో జీవుడు వాటితో మిళితమే రూపాన్ని దాల్చాడు. తిరిగి వాటి స్థూల రూపమైన ప్రపంచంలో బంధించబడ్డాడు. స్థూలంగా కనిపించే ప్రపంచంలో ఏంటంటే బంధించబడిపోయానమాట. అట్టి పరిస్థితి నుండి తిరిగి స్వరూపాన్ని చేరుకుని తన స్వయాన్ని భావాన్ని పొందాలి, స్వయానుభవాన్ని పొందాలి. బ్రహ్మభావన కళ్ళకు మనసుకు తెలియబడదు. మన బ్రహ్మభావన ఏం చేస్తుందంటే అమ్మ ఈ దేహం మీరు కాదట్రా, మీరు పరబ్రహ్మ స్వరూపాలని అమ్మ బాగానే చెప్పేశారు. కానీ అది కళ కనిపించదా? కనిపించదు, మనసుకు తెలియబడదు. ఎవరిలో గల శుద్ధస్థమైన ఆత్మస్వరూపానికి మాత్రమే బ్రహ్మం టచ్ అయ్యి ఎవరైతే శుద్ధత్వంగా జీవిస్తామో లోపల మనసా వాస కర్మణ కూడా బ్రహ్మార్పణగా జీవిస్తామో ఆత్మస్వరూపం మాత్రమే బ్రహ్మం టచ్ అయ్యి తెలియబడుతుంది. ఏ పొరల్లోకి వచ్చేస్తే ఉన్నావో ఆ పొరల్ని ఛేదించుకుని చేరినప్పుడే అనుభవం అవుతుంది. పొరలు అంటే అహంకారం అనే పొరలో, మమకారం అనే పొర, మోహం అనే పొర, క్రోధం అనే పొర, ఈ పొరల్లో తిరుగుతున్నాం కదా మన లోపల. ఈ పొరలన్నీ కూడా ఆ బ్రహ్మస్థితిలోంచి ఎప్పుడైతే మనం అనుభవిస్తూ ఉంటాం బ్రహ్మానుభూతిలో, బ్రహ్మ భావనతో జీవించేటప్పుడు బ్రహ్మానుభూతి అనుభవిస్తాం అనమాట. అప్పుడే అంతర్ముఖం అవుతాం అనమాట. ఆ బ్రహ్మస్థితి పొరలన్నీ కొయ్యబడతాయి. నేను బ్రహ్మమును, దేహం నేను కాదనుకుని మన ప్రతి శ్వాసలోనే బ్రహ్మార్పణగా జీవించినప్పుడే ఈ పొరలన్నీ కొయ్యబడతాయి అనమాట. దాన్నే ఆత్మ అంతర్ముఖం అవ్వడం అంటారు. ఎవరిని చేరుతున్నారు? నీలో ఉన్నది ఒక్కరగా అంటే భావం బ్రహ్మమాన్ని చేరి నేనంటే నువ్వే. అలా చేయగా మన సాధన ఏం చేస్తుందంటే నువ్వంటే నేనే, నేనంటే నువ్వే అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట. ఆ బ్రాహ్మణస్థితి యొక్క తత్వాన్ని మనందరికీ అందించింది ఆ పరబ్రహ్మ స్వరూపమే. భావంతో పాత్ర నడుపుతుంది. ఉన్నదంతా నేనే తప్ప రెండోది లేదనుకుని ఆ బ్రహ్మార్పణమైన జీవితంలో మనం బ్రహ్మంగా పాత్ర పోషిస్తున్నాం అనమాట. వీటన్నిటికీ శబ్ద స్వరస్థ తత్వాలు అడ్డుకొనక వాటిని నీవు నశించేబట్టినప్పుడు బ్రహ్మానుభవం కలుగుతుంది. ఇది శబ్ద స్వరస్థ తత్వాలను అడ్డుకొనక వాటిని నీవు నశించబడినప్పుడే బ్రహ్మానుభవం కలుగుతుంది.
మనం ఎట్లంటా పరిగెట్టకుండా ఉన్నప్పుడే మన సత్యమైన స్థితి అందుతుందనమాట. అందుకే ఈ దేహం నేను కాదని బ్రహ్మస్వరూపాన్ని భావించమని చెప్పాను. ఈ దేహం నేను కాదు, బ్రహ్మస్వరూపమే అని చెప్పాను. అలా భావించగా కొన్నాళ్ళకి దేహ లక్షణాలతో విడివడి బ్రహ్మ లక్షణాలతో సాగుతూ నిజ స్వరూపాన్ని అందుకుని సత్య జీవితాన్ని సాగిస్తారు. ఆ సత్య జీవితాన్ని పొందుతాం అనమాట. ఎందువలన నేను బ్రహ్మ సాధన భావాన్ని వ్యతిరేకిస్తూనంటే సాధకుడు చెప్పిన భావాన్ని ఒకసారి ఒప్పుకొనుట, మరొకసారి ఖండించుట జరుగును. అమ్మ ఏం చేస్తారంటే ఒకసారి అమ్మాయి ఎంత బాగున్నావో, ఎంత సాధన ఎంత బాగుందో అని చెప్పేసి మళ్ళీ పొగుడుతారు. ఒకసారి మళ్ళీ టక్కమని తిడతారనమాట. అంటే మనం ఎలాగున్నామో అన్నది గురుదేవులు తెలుసు. అందు పైకి ఏం చేస్తున్నారంటే అలా అన్ని దగ్గర చేర్చుకుంటారు. మళ్ళీ ఎక్కడ మన గుణం ఉందో అమ్మకి తెలుసు కనుక మళ్ళీ టక్కమని దాన్ని ఒకసారి తిడతారనమాట, ఖండిస్తారనమాట. ఎందుకంటే ఒప్పుకున్నప్పుడు కూర్చుని సేద తీరుతాడు. మనం బాగున్నాం అనుకున్నవాడికి కూర్చుని సేద తీరుతాం అనమాట. మళ్ళీ మాయలో పడిపోతాం అనమాట. కూర్చుని సేద తీరుస్తాడు. భావాన్ని ఖండిస్తే లేచి పరిగెత్తుతాడు. ఓహో నాకు సరిపోదు, ఇంకా సాధారణ ప్రయాణం చేస్తాను అనమాట. ఎందువల్ల నాకు దేహభావన వచ్చే ఉండవచ్చు, అందుకే అలా అన్నారని మరింత స్వేచ్ఛగా ఉంటూ ప్రయత్నం చేస్తారు. అంటే అమ్మ తిట్టారంటే ఓహో నాకు ఇంకా ఏదో దేహభావన ఉందనుకుని మనకు తెలియబడుతుంది అనమాట. అంచేతను మళ్ళీ వెంటనే లేచి మనం ఏం చేస్తామంటే దేహభావన వదిలించుకుంటూ ఆ బ్రహ్మస్థితి యొక్క తత్వంలో ఇంకా ఇమిడిపోతాం, ఒదిగిపోతాం అనమాట. వచ్చి ఉండవచ్చు, అందుకే అలా అన్నారని మరింత స్వేచ్ఛగా ఉంటూ ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దాని చలన ప్రయత్నము నిశ్చల గమ్యపు సాగుతుంది. మనం ఎవరో నిశ్చలమైన బ్రహ్మస్థితులం కదా, పరబ్రహ్మ స్వరూపాలం. కొంచెం రుచి అందేదానికి ఏం చేస్తుందంటే చాలా బాగున్నావు అనుకుని అమ్మ చాలా బాగున్నావు అని మనకు తెలియకుండానే అహం వస్తుందన్నమాట. అందుకు అమ్మ ఒక్కసారి గదమాయిస్తూ ఉంటారనమాట. అందుకే సత్సంగంలో ఒక్కొక్కసారి మనల్ని గదమాయిస్తారు సింహంలాగా. అప్పుడు మనకి దేహభావన వదిలి ఇంకా నా సాధన సరిపోలేదు, అందుకే అమ్మ తిట్టారు కరెక్ట్ అని మనం ప్రయాణం చేస్తాం అనమాట. ప్రయాణం నిశ్చల గమ్యం వైపు సాగుతుంది. బ్రాహ్మస్థితిని మరింత పెంచుకుంటాడు. అప్పుడు నా స్వరూపానికి మరింత చేరువవుతాడు. ఆ బ్రహ్మస్థితి యొక్క స్వరూపానికి ఇంకా చేరువవుతావు అనమాట. మరింత పెంచుకుంటాడు. అప్పుడు నా స్వరూపస్థితి సారానికి మరింత చేరువవుతాడు. అప్పుడు తన వేరుగా లేనట్లు గ్రహిస్తాడు. అప్పుడే అనంత శక్తిని పొంది తన గమ్యాన్ని జయిస్తాడు. ఆ బ్రాహ్మస్థితిని అనుభవిస్తూ అటువంటి స్థితుల్ని మనందరికి అందిస్తున్నారు గురుమాతకి. ఆ బ్రహ్మస్థితి యొక్క తత్వానికి బ్రహ్మార్పణంగా నమస్కారము. తదారా కాలచక్రంలో సంబంధము తెగిపోతుంది. ఆ బ్రహ్మంలో అలా జీవించగా ఈ కాలం అంటే భౌతికమైన ప్రపంచంతో మనకి ఆటోమేటిక్గానే మనం తెగిపోతుంది అన్నమాట, సంబంధం తెగిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ బ్రహ్మంతో సంబంధం జరిగినప్పుడు ఇంకా కాలంతో ఇంక సంబంధం ఏముంటుంది, మరి ఏదో ఒకదానితో ముడేసి ఉంటుంది అనమాట. అప్పుడు తను వేరుగా లేట్లు గ్రహిస్తాడు. తదా కాలచక్రానికి సంబంధం తెగిపోతుంది. నా ప్రతి మాటలోని చర్యలో నడతలో ఎన్నో జీవపరలో తెంచి వేయబడ్డాయి. అమ్మ మాట తీరు అన్ని వ్యవహారాల్లోని అక్కడికి వెళ్ళేటప్పటికే మనకు తెలియకుండా జీవపొరలు ఎన్నో తెంచబడతాయన్నమాట. అప్పుడు గమ్యానికి సులభంగా చేరుతుంటారు. మనకు అందుకే కదా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చునేటికి మనకు తెలియకుండానే గమ్యం మనం చేరిపోతున్నాం కదా. అంధకారం నుండి వెలుగులోనికి, వెలుగు నుండి శాశ్వతమైన వెలుగులోకి. నా మాటలో మీ బాటలో మీకు శాంతి సింహాసనాలు. మనం అలా బ్రహ్మంతో మాట్లాడుకుంటూ ఉంటే ఏం చేస్తుంది, ఆ శాంతి సింహాసనంలో హాయిగా వాళ్ళాడుతూ ఉంటున్నాం అనమాట. నీవు ఏ పూల వాసనలో సంచరించావో ఆ పూల మొక్కే సువాసన అంటుకును. అట్లా ఏ కర్మ చేసావో ఆ వాసనలే నిన్ను అంటుకును. ఆ కర్మ ఫలితాలు జరుగును. ఊహలో కోరికలు ఎంతో బంధము గ్రహించాలి. మనకు ఊహలో కోరికలు ఎంతో బంధమని మనం గ్రహించాలన్నమాట. అవన్నీ శూలముగా ఈ జన్మలో అనుభవించినవే కావు, మరో జన్మ శూలంగా అనుభవించు అవకాశాన్ని తెస్తున్నవి. మన ఈ జన్మతో అయిపోవన్నమాట. అంచేత చాలా జాగ్రత్తగా ఉండండి. కోరికలు ఊహలంటే పరిగెట్టకండి. యథార్థ స్థితిలో యథార్థంగా జీవించండి. కావున బంధహేతువు కావాటి నుండి కేవలము బ్రహ్మభావన రక్షించగలదు.
ఈ ప్రపంచం నుంచి మన ఎవరు రక్షింతారు? భగవంతుడు ఒక్కడే రక్షింతాడనమాట. మనసు వేసిన బంధాలని భవబంధాలని అందరూ భవబంధాలని బ్రహ్మభావమే రక్షించును. బ్రహ్మధ్యానంలో ఉన్నందున బ్రహ్మభావము జన్మ రాకుండా అడ్డుపడును. కానీ అట్లా తనపై వేసుకున్న జన్మరాహిత్య భారమును తిరిగి బ్రహ్మస్వరూపమే దింపాలి. నేను చేస్తున్నాను ఇదంతా అనుకుంటున్నాం కదా, ఇదంతా మళ్ళీ ఆ బ్రహ్మభావంలోనే మనం దించుకోవాలన్నమాట. ఆ భావన బ్రహ్మమే రక్షించాలి. ఆత్మస్వరూపానిష్ఠుడివై ఉన్నప్పుడు భావం బ్రహ్మములో లయమే. తానే కర్తృత్వాన్ని బ్రహ్మం యొక్క సమక్షంలో దించివేయము. నీ స్వరూపమే నీ బ్రహ్మస్వరూపము భావ కర్తృత్వం తాను మొయ్యలేదు. అట్లా మొయ్యలేని భారాన్ని అనంతా మనం ఎప్పుడైతే ఆ బ్రహ్మీ స్థితిలో జీవిస్తూ ఉంటామో అప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కదా, ఇంకా అక్కడ మోయడానికి ఏం ఉండదన్నమాట. తాను తప్ప రెండోది లేని స్థితి అక్కడ. ఆ బ్రహ్మీ స్థితిలో దారుడివే ఆ పాత్ర నేను కాదు, పరిమితమైన దేహ జీవితాలు నేను కాదు, అపరిమిత బ్రహ్మస్వరూపాన్ని నీ యొక్క మూలానికి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే చలనం నీకు తెలియకుండా పోతుంది. నీ లక్ష్యం అనంతంపైనే ఉంటుంది. నీ పరిమిత జీవనం ప్రయాణం లేకుండా సులభంగా బ్రహ్మ సారథ్యంలో సాగిపోతుంది. అటువంటి స్థితిని అందిస్తున్న గురుమాతకి బ్రహ్మార్పణం.